జిందే శంకర్ గారు చైర్మన్ కాదు. దయచేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేటువంటి పదం ఎక్కడా వాడొద్దండి. ఇందులో మార్కెట్ యార్డ్ని పాలక మండలిని ఇగ్గొద్దండి. మాకు సంబంధం లేదు. మీ కారణంగా మాకు చైర్మన్ గారు మా అమ్మగారికి మాకు మా పాలక మండలికి చెడ్డ పేరు ఒకటి మాత్రం తీసుకురావద్దని ఈ సందర్భంగా జిందే శంకర్ గారు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. విలేకరు మిత్రులందరికీ నమస్కారం. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల అభ్యర్థన మేరకు మరికొంతమంది ప్రజల యొక్క ఫోన్ కాల్స్ మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మనం చూసినాం, ఆదోనిలో మంగళాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర స్థలాన్ని మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు కబ్జా చేసినారని కొంతమంది ప్రచారం చేయడం జరిగింది. ఆ మాత్రం జ్ఞానం లేదా? అతనికి చైర్మన్ అంటాడు, మరి కమిటీ చైర్మన్. అది పూర్తిగా అవాస్తవము. మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఎలాంటి కబ్జాలు చేయలేదు. మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్ శారదమ్మ గారు అటువంటి పనులు చేయరు అని మేము పూర్తిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. అయితే అదే వీడియోలో చైర్మన్ గారి యొక్క భర్త జిందే శంకర్ గారు అలాంటి కార్యకలాపాలు చేసినారని అక్కడ అన్నారు. అది కబ్జా జరిగిందా లేదా మనకు తెలియదు. మనం పేపర్లు చూడలేదు, ఆధారాలు లేవు, మన దగ్గర ఏం లేవు. కానీ నిన్న వీడియో అయితే మాత్రం వచ్చింది. దీని మీద తప్పకుండా పాలక మండలి వైపు నుంచి స్పందించాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. ఎందుకంటే వాయిస్ ఎలా పోతుందంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ కబ్జా చేసినారని, మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఈ రకమైనటువంటి మాటలు బయటికి రావడం చేత పాలక మండలి అయినటువంటి మాకు అప్రతిష్ట కలిగేటువంటి ప్రమాదం ఉంది. పాలక మండలి అయినటువంటి మాకైనా చైర్మన్ గారికైనా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు జిందే శంకర్ అనేటువంటి వ్యక్తి మీద ఏదైనా మాట్లాడాలా అనుకుంటే మీరు మాట్లాడుకోండి, నాకేం ఇబ్బంది లేదు. చైర్మన్ గారికి జిందే శంకర్ గారికి వాళ్ళ భార్యాభర్తలు అయి ఉండొచ్చు, కానీ జిందే శంకర్ గారు చైర్మన్ కాదు. శారదా గారే చైర్మన్. దయచేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేటువంటి పదం ఎక్కడా వాడొద్దండి. ఇందులో మార్కెట్ యార్డ్ని పాలక మండలిని ఇగ్గొద్దండి. మాకు సంబంధం లేదు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ అలాంటి కబ్జాలు ఏముంటే మీరు అఫీషియల్గా ఏం కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది మా పాలక మండలికి సంబంధం లేని సబ్జెక్ట్ అది. దయచేసి శంకర్ గారు కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా, మీరు అలాంటివి ఏమన్నా చేసి ఉన్నా చేయకపోయినా మీరు బయట తేల్చుకోండి. మీ కారణంగా మాకు చైర్మన్ గారు మా అమ్మగారికి మాకు మా పాలక మండలికి చెడ్డ పేరు ఒకటి మాత్రం తీసుకురావద్దని ఈ సందర్భంగా జిందే శంకర్ గారు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దయచేసి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోండి, ఇది పాలక మండలికి సంబంధం లేనటువంటి విషయము. ఆదూరు విజయకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్.